ఇక్కడ అదే పని చేస్తున్నాడు కదా. 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉండి 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తా అన్నావు. 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి, ఒక్క ఉద్యోగం ఇవ్వలే. రైతుల ఆదాయం 2 చేస్తా అన్నాడు, కానీ రైతులను వేలాది మందిని కాల్చి చంపిండు. మన తెలంగాణకు ఆనాడు సోనియమ్మ ఇచ్చిన బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని రద్దు చేసిండు, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని రద్దు చేసిండు, ITIR కారిడార్ను రద్దు చేసిండు, IIT IIM లాంటి ఇన్స్టిట్యూషన్లను రద్దు చేసిండు. తెలంగాణకు తీరని అన్యాయం చేసిండు. ఇదే కాదు, నాగోల్ నుంచి ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్, ఎల్బీ నగర్ నుంచి ఓవైసీ హాస్పిటల్ నుంచి చాంద్రాయన్ గుట్ట నుంచి P7 రోడ్, అక్కడి నుంచి ఎయిర్పోర్టుకు మెట్రో రైలు అడిగినాం, మనకు మెట్రో రైలు ఇవ్వలేదు. అదేవిధంగా చందానగర్ నుంచి BHL రామచంద్రాపురం వరకు అడిగినాం, మెట్రో రైలు ఇవ్వలేదు. హైటెక్ సిటీ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు అడిగినాం, మెట్రో రైలు ఇవ్వలేదు. ఇవాళ ఓవైసీ హాస్పిటల్ నుంచి రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వరకు అడిగినాం, మనకు మెట్రో రైలు ఇవ్వలేదు. మన మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్, ముఖ్యంగా మన ముసరాంబాగ్, మన మలక్పేట్, మన ప్రాంతం సరూర్ నగర్, ఇక్కడి నుంచి వికారాబాదులో పుట్టి నేరేడ్జర్ల నల్గొండ జిల్లాలో ప్రవహించే మూసి మురికి కూపంగా తయారైంది. మా పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రధానమంత్రిని 10 సార్లు కలిసిండు. మూసి మురికి నీళ్లతోటి మా నల్గొండ ప్రజలు చచ్చిపోతుండ్రు, మా మూసికి నిధులు ఇయ్యి మా మూసి మురికిని తీయి అని అడిగినరు. కానీ అనా పైసా కూడా మూసికి ఇవ్వలేదు, మా నల్గొండ సోదరుల సమస్య పరిష్కరించలేదు. నేను ముఖ్యమంత్రి అయినాక నేనే స్వయంగా వెళ్ళి ప్రధానమంత్రిని అడిగిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా చేయండి అని, అది కూడా మనకి ఇయ్యలే. ఇవాళ ఏది అడిగినా తెలంగాణకి ఏమి ఇయ్యలే, కానీ తెలంగాణకు వచ్చి ఇవాళ మనల్ని తిట్టిపోతున్నాడు. ఒక ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీకి న్యాయమా అని నేను అడుగుతున్నా. ఇదే కాదు, నిన్న మన కొన్ని విషయాలు నేను లేవనెత్తిన. బీజేపీ ఈరోజు కుట్ర చేస్తుంది, SC ST BC మైనారిటీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్తున్నారు. అందుకే రిజర్వేషన్లు రద్దు చేయొద్దని నేను లొల్లిపెట్టి కొట్లాడితే నిన్నటికి నిన్న ఢిల్లీ పోలీసులతోని ఢిల్లీలో కేసు కట్టి గాంధీ భవన్కు ఢిల్లీ